తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. టూరిజం, కల్చరల్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీధర్ను బదిలీ చేసింది ప్రభుత్వం. అటు మహిళా శిశు సంక్షేమ సెక్రటరీగా అనితా రామచంద్రన్, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తిని నియమించింది. ట్రాన్స్కో సీఎండీగా కృష్ణ భాస్కర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా సురేంద్ర మోహన్, ఆరోగ్యశ్రీ సీఈఓగా శివశంకర్ను నియమించింది. అటు వెయిటింగ్లో ఉన్న శ్రీజనకు పంచాయతీరాజ్ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చింది. ఆయుష్ డైరెక్టర్గా చిట్టెం లక్ష్మి, ఇంటర్మీడియట్ డైరెక్టర్గా కృష్ణ ఆదిత్య, లేబర్ కమిషనర్గా సంజయ్ కుమార్, జీఏడీ కమిషనర్గా గౌరవ్ ఉప్పల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి, తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో 13 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీమతి స్మితా సబర్వాల్ ని ఇంతకుముందున్న సెక్రటరీ తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లో ఉండే ఆమెను ఇప్పుడు యాట్ అండ్ సి డిపార్ట్మెంట్ కి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ శ్రీధర్ ఇంతకుముందు ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ గా ఉండేది, తనను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్లో పేర్కొన్నారు. శ్రీమతి అనితా రామచంద్రన్ ఇంతకుముందు పిఆర్ అండ్ ఆర్డీకి ఆమె ఉండేది, ఇప్పుడు డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్లో పేర్కొన్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా ఇలంబర్తిని పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇంతకుముందు ఇద్దరికి ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఇచ్చారు. ప్రస్తుతం జార్ఖండ్ ఎన్నికల కమిషనర్ నిర్వహణకు సంబంధించి అతను అక్కడ మానిటర్ చేస్తున్నారు. కె సురేంద్ర మోహన్ ప్రస్తుతం సెక్రటరీ గవర్నమెంట్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి ఇంత ముందున్నారు. తనను ట్రాన్స్ఫర్ చేస్తూ వేరే పోస్టుకు జియాలజీ పోస్టుకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. అలాగే చెవ్వూరు హరికిషన్ కి తను పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తనకి ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ కమిషనర్ గా బాధ్యతలపై చెప్పారు. కృష్ణ భాస్కర్ కి స్పెషల్ సెక్రటరీగా, తను సీఎం అండ్ స్పెషల్ సెక్రటరీగా గవర్నమెంట్ ఫైనాన్స్ లో ఉండేవారు, తనని కూడా ట్రాన్స్కో కమిషనర్ గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే శివశంకర్ కి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు, తనకు కూడా హెల్త్ కేర్ ట్రస్ట్ కింద అతనికి కూడా పోస్టింగ్ ఇచ్చారు. శ్రీమతి సృజనాకి తనకు కూడా పోస్టింగ్ హైదరాబాద్ లోనే పిఆర్ అండ్ ఆర్డీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చిట్టెన్ లక్ష్మికి ఐఏఎస్ కి తను కూడా హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఇస్తూ తీసుకున్నారు. ఆయుష్ డ్యూటీ రిలీవింగ్ గా తనకిచ్చారు. కృష్ణ ఆదిత్యకి హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ అండ్ సెక్రటరీగా తనకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. మిగతా సంజయ్ కుమార్ కి హైదరాబాద్ లోనే ఇచ్చారు, తనకు కూడా పోస్టింగ్ గవర్నమెంట్ ఎల్ఈటి అండ్ ఎఫ్ అధికారిగా డిపార్ట్మెంట్ అధికారిగా బాధ్యతలు చెప్పారు. డాక్టర్ గౌరవ్ ఉప్పల్ని రెసిడెన్స్ కమిషనర్ ఢిల్లీలో ఉండే తనని ట్రాన్స్ఫర్ చేస్తూ బదిలీ తీసుకున్నారు. సెక్రటరీ టు గవర్నమెంట్ కోఆర్డినేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ జీఏడీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిగాక మరో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఆర్డర్లు పేర్కొన్నారు. ప్రియాంక వర్గీస్ తో పాటు మిగతా 8 మంది అధికారులు కూడా ఐఎఫ్ఎస్ అధికారులు వివిధ హోదాల వాళ్ళందరినీ, కొంతమందిని జిల్లాల్లో, కొంతమందిని గవర్నమెంట్ ఏదైతే సచివాలయంలో కొంతమందిని భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే 13 మంది ఐఏఎస్లు, 10 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా ఎవరైతే ఆ బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతల్లో పోస్టింగ్లు తీసుకోవాల్సిందిగా ఆర్డర్స్ పేర్కొన్నారు. రైట్ నగేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.